యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రైస్తవ కుటుంబాలని దేవుడు బలంగా దీవించునుగా కనుక్కుంటాం. ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న వారు, చూస్తున్న వారు, మాకు మెసేజ్ పెడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడి వాళ్ళ కుటుంబాన్ని దీవించిన గాక. ఈరోజు ఒక లేఖన భాగాన్ని, ఒక వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుందాం. దేవుడు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, దేవుడు దేన్ని ఎక్కువగా ఇష్టపడతాడో కొన్నిసార్లు మర్చిపోతాం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే సొలొమోను రాసిన సామెతలు 22వ అధ్యాయము 11వ వచనం, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. హృదయ శుద్ధిని ప్రేమించి దయగల మాటలు పలుకువానికి రాజు అనగా ఎవరు కాదు, నీకు నాకు ఒకరే ఆయన. అందుకంటాడు కదా, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు రాజు. ఆ రాజు హృదయ శుద్ధిని ప్రేమించి దయగల మాటలు పలుకువానికి సన్నిహితుడిగా ఉంటాడు, స్నేహితుడిగా ఉంటాడు. చూడండి, అక్కడ రాయబడి ఏమని అంటున్నాడు అంటే 11వ వచనంలో రాజు స్నేహితుడగును అంటాడు. అంటే దేవుడే నీతో స్నేహం చేస్తాడు ఎప్పుడు. అందుకంటాడు కదా, యోహాను 15వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది, అది ఐ కాల్ యూ యాజ్ ఎ ఫ్రెండ్స్. మిమ్మల్ని స్నేహితుల వలె పిలుస్తున్నాను, దాసుల వలె పిలవట్లేదు. ఈరోజు ఒకసారి గమనించు, ఒకసారి గుర్తెరుగు, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, దేవుడు హృదయ శుద్ధి గలవారిని, దయగల మాటలు పలుకువారిని దేవుడు ప్రేమించడానికి, వాళ్ళతో సావాసం చేయడానికి రాజు అయిన నీ దేవుడు ఇష్టపడతాడట. ఈరోజు నీ హృదయం శుద్ధిగా ఉందా? అందుకే హృదయ శుద్ధి గల వారికి ధన్యులు, వారు దేవుణ్ణి చూచేది. ఈరోజు నీ హృదయం శుద్ధిగా ఉందా? నీ హృదయం వాక్యానుసారంగా బ్రతుకుతుందా? నీ హృదయంలోని దేవుని వాక్యం చేత నింపబడుతుందా? లేదా లోకాశలు, లోక తలంపులు? చూడండి, ఎన్నిసార్లు సంఘానికి వచ్చి నీ హృదయంలో కుతంత్రాలు. కొన్నిసార్లు ఎలా ఉంటామంటే, ఎదురుగా కనబడిన వ్యక్తితోటి ప్రైజ్ లార్డ్, దేవుడు నిన్ను దీవించిన గాక, బాగున్నారా అని ప్రేమగా మాట్లాడుతాం. ఆ వ్యక్తి గురించి ఇంకో వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నా తెలుసా? ఆవిడ చాలా చెత్త వెదవండి, ఆవిడ ఎందుకు పనికిరాదండి, ఆవిడ ఎంతేనండి, ఆవిడ ఏదో నటిస్తుందండి. ఈరోజు ఆవిడ కాదు నటిస్తుంది, నీ హృదయంలో కుళ్ళు కుతంత్రాలతో నింపబడి ఉన్నావు చూడు. తప్పనిసరిగా దేవుడు నీతోటే మాట్లాడతాడు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు మొత్తుతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎదుటివాడి మీద దయగల మాటలు పలుకో, నీ హృదయం శుద్ధిగా ఉండు, జీవం కలిగిన యేసయ్య నీకు స్నేహితుడు అయిపోతాడు. ఆయన నీ దొరుపు నిలబడతాడు. నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు బయటకు ఒకలాగా, లోపలికి ఒకలాగా. హృదయంలోనేమో పాపము, హృదయంలోని కుళ్ళు, హృదయంలోని కుతంత్రాలు, హృదయంలో అసూయ, హృదయంలో అహంకారం, ఇలాంటి చెడు ఉన్నాయేమో నీ భర్త మీద ఉన్నా, నీ భార్య మీద ఉన్నా, నీ పిల్లల మీద ఉన్నా, అది నీకేమాత్రం కూడా క్షేమకరం కాదు. దేవుడు నీతో సన్నిహితంగా ఉండడు, దేవుడు నీతో ఉన్నాడు అనుకోవడం నీ భ్రమలో ఉంటావు ప్రియులారా. ఈరోజు చాలా మంది భక్తిగా ఉన్నాను అనుకుంటారు. మేము, నా పిల్లలు, నా కుటుంబం ప్రార్థన చేసుకుంటున్నామండి, నేను చిన్నప్పటి నుంచి భక్తి పరురాలేనండి, నేను చిన్నప్పటి నుంచి. హృదయం శుద్ధిగా ఉందా లేదా చూసుకో. హృదయంలో ఎవరి మీద కుళ్ళుందా? హృదయంలో ఎవరైనా కుతంత్రాలు ఉన్నాయా? హృదయంలో ఎవరి మీద కపటం ఉందా? హృదయంలో ఎవరి మీద అసూయ ఉందా? దేవుడు నీతో స్నేహం చేయడు, నీతో స్నేహితుడిగా ఉంటాడు ప్రియులారా. అందుకే హృదయ శుద్ధి గలవాడును, మరలా ఏమని రాస్తాను, దయగల మాటలు పలుకువాడికి రాజు సన్నిహితుడు అవుతాడు, రాజు స్నేహితుడు అవుతాడట. ఈరోజు నువ్వు దయగా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకపోయినా పర్వాలేదు, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండాలి. బాగున్నారా? మిమ్మల్ని దేవుడు దీవిస్తాడండి. ప్రోత్సహించే మాటలు మాట్లాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడని, ఎదుటివాడిని ఆదరించే మాటలు మాట్లాడు. చెప్పు, దేవుడికి అసాధ్యమైందే లేదు, నీ జీవితాన్ని దేవుడు కడతాడు అని చెప్పు. దేవుడు తప్పనిసరిగా కట్టి నడిపించడానికి. ఈరోజు ఈ 2 విషయాలు గుర్తించుకో. ప్రభా, నువ్వు నా స్నేహితుడిగా ఉండాలి, నువ్వు నా దొరుకును ఉండాలి, నువ్వు నా పక్షమును ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధిని ప్రేమించి కదా. హృదయ శుద్ధి గలవారును, దయగల మాటలు పలుకువారికి రాజు స్నేహితుడు అవుతాడట. ఆ రాజులకు రాజే నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దయగా ఉండు, దేవుని వాక్యానుసారంగా బ్రతుకో. హృదయంలో వాక్యంతో నింపబడగలిగితే దేవుడు నీ దరుపున ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. నీ ఆపదలో, కష్టంలో, దుఃఖంలో, ఆర్థిక వనరుల అవసరతలో, ప్రతి విషయంలో ఆయన చేపట్టుకుని లేవనెత్తుతాడు ప్రియులారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని, మా తండ్రి, మా ప్రభా, ప్రత్యేకంగా కుటుంబాల్లో, హృదయాల్లోని కుళ్ళు కుతంత్రాలు ఏమీ ఉండకూడదు. హృదయాల్లో భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల ఒక ప్రేమానురాగాలు కలిగి ఉండడానికి సహాయం దయచేయి. కుటుంబాల్లో నెమ్మదిని దయచేయి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా దయగల మాటలు పలకాలి. ఎదుటివాడు తప్పు అని చెప్పే కంటే ఎవరికి వాళ్ళు సరి చేసుకుని ముందుకు వెళ్ళగలిగే ఆ దయా గుణాన్ని మా అందరికీ దయచేయమని. ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబాల్లో సమాధానం ఉండాలి. భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, కుటుంబ వ్యవస్థల మధ్య, సంఘాల మధ్య సమాధానము, హృదయ శుద్ధిని ప్రభా, నిన్ను ప్రేమించేవారిగా, దయగల మాటలు వాళ్ళ నోటి నుంచి వచ్చేవారిగా వాళ్ళు ముందురుగా కనుక్కుంటున్నాం. ప్రత్యేకంగా ఎగ్జామ్కి వెళ్తున్న పిల్లలందరినీ చేతిలో పెట్టుకున్నాం. వాళ్ళ ఎడ్యుకేషన్
ప్రభా వాళ్ళు ఈరోజు ఎగ్జామ్ ఏదైతే రాస్తున్నారో నీ జ్ఞానంతో రాయడానికి వాళ్ళని ఆశీర్వదించమని, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ కెరియర్, వాళ్ళ ఫ్యూచర్ని, జాబ్స్కి వెళ్ళి వస్తున్నారు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఎత్తి పట్టుకుంటున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు చేయించుకోండి. కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించదు గాక, భద్రపరుచుదు గాక అని ఒప్పుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.